ప్రతీకారం నెరవేర్చుకుంటానికి చేస్తున్నారు తప్పితే ఇది ఖచ్చితంగా ఇది ప్రతీకారం ధోరణితో చేస్తున్నారు. దీనిలో ఎటువంటి వాస్తవం లేదని జగన్మోహన్ రెడ్డి గారితో కూడా అదే చెప్తా ఉన్నారు. మరి సిట్టు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తుంది, ఆయన్ని ఏ విధంగా నిందితులుగా చేస్తుంది అనేది కూడా మన భవిష్యత్తు తేల్చాల్సిన అంశం అది. ఎస్, ఓకే సార్. రావు సౌజన్య గారు రియాక్ట్ అండి. నాగమల్లేశ్వర గారు కొన్ని మాటలు మాట్లాడారు. సో మీరు మాట్లాడినటువంటి అంశాలన్నిటి మీద కూడా వారు టచ్ చేసినటువంటి పరిస్థితి. సో ఎలా చూడొచ్చు, అసలు స్కామే లేదంటున్నారు, కావాలని ఇరికించారని చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను తప్పుదారి పట్టించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. ఇంకో మాట కూడా అన్నారు నాగమల్లేశ్వర గారు, సిట్ ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు అనేటువంటి అంశాన్ని కూడా. సో ఒక్కసారి క్లారిటీ ఉంది ప్లీజ్. ఇందాక ఆవిడ అన్న మాట ఒకసారి రిపీట్ చేయండి మీరు. ఇందాక ఆవిడ అన్నది నాకు క్యాచ్ అవ్వలేదు. ఇప్పటి వరకు సిట్టు బయటకు వచ్చి ఒక్క నిమిషం మేడం, సిట్టు బయటకు వచ్చి కనీసం ఇప్పటివరకు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, వివరాలు బయటకు కూడా ఇవ్వలేదు అని చెప్పేసి ఒక మాట అంటూనే ఇది కేసుకు సంబంధించి కేవలం ఇది కక్షపూరితంగా పెట్టారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబు నాయుడుకి చిత్తూరు లేదా గొడవలు ఉన్నాయి, ఆ కారణంగా పెట్టినటువంటి కేసు ఇది. సో చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటివరకు ఆ కేసులో లిక్కర్ స్కామ్కి సంబంధించి గతంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో ఆయన బెయిల్ మీద బయట ఉన్నారు అనేటువంటి అంశాలన్నీ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఏమంటారు? ఇక్కడ రాజుగారు కక్షపూరితం అంటే ఇందాక మా సోదరులు చెప్పారు అన్నమాట. దానికి కక్షపూరితం అయితే ఎలా ఉంటుంది, ఈ పార్టీకి ఎవరు ఎక్కడ ఉండేవారు అనేది చాలా క్లియర్ గా చెప్పారు. అలానే కక్షపూరిత ప్రభుత్వం అయితే కుటుంబ ప్రభుత్వం కాదు. ఆ కక్షపూరితాలు లేదంటే కస్టోడియల్ టార్చర్లు లేదంటే ప్రజల్ని ఎలా హింసించాలి, లేకపోతే వాళ్ళని తాగించి ఎలా చంపాలి, ఇలాంటి అన్ని కూడా కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సాధ్యం. ముఖ్యంగా ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి అలాంటి మాటలు మాట్లాడే అర్హత ఉందని అడుగుతాను నేను. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారిని పదే ఆయన ప్యాకేజీ స్టార్ అని ఎన్నో సార్లు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ కింద స్థాయి నాయకుల వరకు కూడా ఆధారాలు లేని ఆరోపణలు ఎన్నిసార్లు చేశారో అందరికీ తెలుసు. మీరు ఏం చేశారు? మాట్లాడే మాటల నైతిక విలువ అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అధికార ప్రజల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి ఎవ్వరికీ లేదండి. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడినా వారు సమర్థించుకోవడం తప్పితే వాళ్ళ చట్టాలను అనుసరించి గౌరవించి గానీ చట్టాలకి ఒక విలువ ఇచ్చి గానీ వారు మాట్లాడరు. వాళ్ళు ఎలాంటి మాట మాట్లాడారు, చట్టాల మీద కూడా లేకపోతే న్యాయమూర్తుల మీద కూడా ఎలా మాట్లాడగలరు, ఎంతవరకు తెగించగలరు అనేది ప్రతి ఒక్కరు మనం చూసే ఉన్నాం. అవి విసిగిపోయి ప్రజలు తీసుకెళ్లి మూల కూర్చోబెట్టారు. అయినా కూడా వీళ్ళకి బుద్ధి రాలేదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడవడం తప్పితే అయ్యే మేము చేసిన తప్పులేంటి, మేము చేసిన తప్పులకే కదా ఈ రోజు మేము ఇలాగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని చెప్పనేది మాత్రం ఎక్కడా కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే కొంతమంది అనుకుంటా ఉంటారు కుటుంబ ప్రభుత్వం ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, లేదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చేస్తుందేమో అని చెప్పని. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి అంటే అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావడానికి అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండాలి కదా, అసలు ఆ పార్టీ ఉండాలి కదా, ఆ పార్టీ అధినాయకుడు ఉండాలి కదా, ఆ పార్టీ తాలూకు చుట్టుపక్కల ఎవరైతే ఒక వేరులాగా లేకపోతే కొమ్మలాగా లేకపోతే బలమైన శక్తుల్లాగా ఉన్నారో వీళ్ళందరూ ఉండాలి కదా, ఉంటేనే కదా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ టీడీపీ ప్రభుత్వం అయితే లేదా కుటుంబ ప్రభుత్వం ఎవరైనా కూడా ఎవరిని కావాలని ఇరికించాలనో లేకపోతే అలాంటి ఒక క్రిమినల్ ఆలోచనలు అయితే మాత్రం కుటుంబ ప్రభుత్వాన్ని కూడా అది కేవలం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రమే చెందుద్ది. అది మనం పదే అన్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు. నిజాన్ని ఒప్పుకునే లెక్క అయితే 11కి ఎందుకు పడతారండి? వైనాట్ 175 అనుకునే వ్యక్తులు నిజంగా వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకునే వాళ్ళు అయితే కనుక 11కి పడిపోరు. ఈ 11 కూడా రేపు ఆ 11లో ఒకటే మిగులుతుందని చెప్పని ఆ రోజు చెప్పాము, ఈ రోజు చెప్తా ఉన్నాము. కాబట్టి వాళ్ళు ఆ మాటలు అసలు మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజల యొక్క ఆరోగ్యం ఏ రకంగా నాశనం చేశారు, ఎంతమంది చావుకి వారు బాధ్యులయ్యారు. ఈ రోజు సిట్టు ఒక కుంభకోణం విషయంగానే కాదు, ఈ మద్యం తాగడం వల్ల ఎన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడి ఎంతమంది మహిళలు పుస్తులు తగ్గినాయి. వాళ్ళ యొక్క బాధలో వాళ్ళ యొక్క ఆవేదన. ఎందుకంటే ప్రచారం మేము ఇంటికి తిరిగినప్పుడు మాకు మేజర్ సమస్య దిగువ మధ్య తరగతి మహిళల దగ్గర నుంచి వచ్చింది ఏంటంటే ఈ మద్యం విషయంగానే. ఆ మద్యం తాగి అసలు అంటే చనిపోవడం పక్కన పెడితేనండి పిచ్చోళ్ళు అయిపోయి వాళ్ళ గతాన్ని వాళ్ళు మర్చిపోయి వాళ్ళ ఇంట్లో పరిస్థితులు కూడా మర్చిపోయి వాళ్ళు ఒక రకమైన దీంతో వెళ్ళిపోయారని చెప్పి. అంటే ఆ వ్యాధులు కూడా ఒక రకమైన వ్యాధులు వచ్చినాయి అని పరిస్థితి చెప్తా ఉంటే పాపం చాలా చిన్న పరిస్థితులు వాళ్ళు పడిన బాధ ప్రభుత్వాల కారణం. దీనికి నమ్మి ఓటేసిన ప్రభుత్వాల వీటిలన్నిటికి కారణం చాలా బాధపడిన పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు ఈ కుంభకోణంతో పాటు
ఆ రోజు జరిగిన ఏదైతే ఈ మద్యం తాగడం వల్ల జరిగిన మరణాలు అవ్వచ్చు, లేదంటే హాస్పిటలైజ్ అయిన వ్యక్తులు అవ్వచ్చు, వీళ్ళందరి లిస్టు కూడా ప్రభుత్వం త్వరలోనే దాని మీద కూడా ఒక విచారణ జరుగుతుందండి. ఖచ్చితంగా ప్రజలకి న్యాయం జరుగుతాయి. అలానే ఈ వైఎస్ఆర్సీపీ యొక్క కుంభకోణం ఇదొకటే కాదు, ప్రతి ఒక్క అంశం కూడా బయటపడుతుందండి. ఓకే, నాగమల్లేశ్వర్ గారు రియాక్ట్ అవ్వండి, క్లోజ్ చేద్దాం. సార్, ఇవాళ మద్యం అమ్మకాలు దోచేస్తున్నారు అని అంటే ఇది ఒకసారి చూడండి. ఆంధ్రజ్యోతిలోనే వేశారు మార్చిలో, ఎంత తెలుసా, 10 రూపాయల నుంచి 30 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి. వీళ్ళు ఖండించారు సార్. అసలు ప్యానెల్లో